ఓకే, ఈ 1 డేలో 8 అవర్స్లో మీరు క్రాష్ కోర్సులో 14 డైమెన్షన్స్లో నేమ్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటారు. అందులోని ముఖ్యమైనటువంటి కంటెంట్ మీరు ఏం తెలుసుకుంటారు అనేది ఇప్పుడు చూద్దామండి. నెంబర్ 1, జన్మ వైబ్రేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. జన్మ వైబ్రేషన్, దీన్నే బర్త్ వైబ్రేషన్ అంటాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుంటాం. ఎప్పుడూ కూడా ఒక న్యూమరాలజిస్ట్కి జన్మ వైబ్రేషన్ అనేది అతని చేతుల్లో ఉండదు. అది గాడ్ గిఫ్ట్. అది సో అది ప్రకృతి నుంచి వచ్చేటువంటిది అనమాట. దాన్ని ఫస్ట్ మనం డిసైడ్ చేయకపోతే ఇక మిగిలిన ఏం చేసినా అది వేస్ట్ అవుతుంది. ఫస్ట్ మనం జన్మ వైబ్రేషన్ని ఎలా కనుగొనాలి, అది కనుగొనడంలో మనకి కేపీ యాప్ ఉపయోగపడుతుంది. కేపీ ఆస్ట్రాలజీ యాప్. ఇది కాకుండా మీరు ఏ యాప్ వాడినా పర్టిక్యులర్గా పాయింట్ ఆఫ్ రేంజ్లో మీకు జన్మ వైబ్రేషన్ తెలియదు. కారణం ఏంటంటే ఆయనాంశాలు చాలా ఉంటాయి, లహరి ఆయనాంశ అని చాలా ఉంటాయి. అయితే వాటిల్లో కేపీ ఆయనాంశ న్యూ మాత్రమే మనకి సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క జన్మ వైబ్రేషన్కి. అది కేపీ ఆస్ట్రాలజీ యాప్లో ఉంటుంది. కేపీ ఆస్ట్రాలజీ యాప్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి ఆ పదాలను ఎలా అర్థం చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా నేర్పించి తద్వారా జన్మ వైబ్రేషన్ని ఎలా కనుక్కోవాలో నేర్పించడం జరుగుతుంది. సెకండ్ 1, మీ యొక్క హార్మోనీస్ ఏమిటి. ఒక పర్సన్కి తన ఓల్ లైఫ్లో ఉపయోగపడేది, సహాయపడేది, లాభాన్ని చేకూర్చేది వారి యొక్క హార్మోనీస్. ఆ హార్మోనీస్ని ఒక పర్సన్కి మనం ఎలా కనుగొనాలో తెలుసుకుంటాం. తర్వాత లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక టేబుల్ ద్వారా తెలుసుకుంటాం. ఇందులో లక్కీ నెంబర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక పర్సన్ జన్మ వైబ్రేషన్లో జర్నీ చేయాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఈ యొక్క హార్మోనీస్, లక్కీ నెంబర్స్, జన్మ వైబ్రేషన్. ఈ 3 ఉంటే చాలు, అతను లైఫ్ లాంగ్ హ్యాపీగా గెయిన్ఫుల్గా బ్రతికేయచ్చు. సో ఇవి నేర్చుకుంటాం. నెక్స్ట్ నేమ్ టోటల్. నేమ్ టోటల్ సింగిల్ డిజిట్లో ఎలా చేయాలి, డబల్ డిజిట్లో ఎలా చేయాలి. ఎందుకంటే కంప్లీట్గా మనకు నేమ్ టోటల్ మీదనే మన నేమ్ ఆధారపడి ఉంటుంది. మన నేమ్ టోటల్ మీద మన నేమ్ ఆధారపడి ఉంటుంది. మన నేమ్ మీదనే మన భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక చిన్న చిన్న ఎన్ని దోషాలున్నా ప్రతి దోషాన్ని న్యూట్రలైజ్ చేసేది ఒక పర్టిక్యులర్ నేమ్ టోటల్లో ఉన్నటువంటి పర్టిక్యులర్ నేమ్ మాత్రమే. అందుకు మనం పర్ఫెక్ట్ నేమ్ టోటల్ని ఎలా చేయాలో నేర్చుకుంటాం. నెక్స్ట్ స్ట్రెంగ్త్, సౌండ్ ఫ్రీక్వెన్సీ. పుట్టుకతోనే వచ్చేది స్ట్రెంగ్త్. మరి ఆ స్ట్రెంగ్త్ని ఎలా కనుగొనాలి. ఒక సినిమా హీరోకి కానీ, ఒక పొలిటికల్ లీడర్కి కానీ, ఎవరికైనా సరే, ఒక బిజినెస్ మ్యాన్కి కానీ స్ట్రెంగ్త్ ఎలా తెలుసుకోవాలి, స్ట్రెంగ్త్ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ వారి నేమ్లో ఉండాలో ఎలా చెప్పాలి. చాలామంది ఒక బేసిక్లో వెళ్తారు, ఇంత స్ట్రెంగ్త్ అయితే ఇంత ఫ్రీక్వెన్సీ ఉండాలని. కాదు, ఆ ఫ్రీక్వెన్సీకి ఇంకా కొన్ని ఫ్రీక్వెన్సీలు యాడ్ అవ్వాలి. సో అది తెలుసుకుంటాం. ఇక 3, 5, 6 ఉంచడం గురించి, అసలు 3, 5, 6 యొక్క ప్రాధాన్యత ఏమిటి. 3 అంటే లక్కీ నెంబర్, 5 అంటే ప్లానింగ్ నెంబర్, 6 అంటే మనీ నెంబర్. మరి చాలా మంది ఆ 3, 5, 6 కనబడితేనే ఓకే అనుకుంటారు. అవి ఇన్నగా మనకి చాలా నంబర్ ఆఫ్ వేస్లో ఉంటాయి మన నేములో. అవి ఏ వేస్లో ఉంటాయి, ఎలా వాటిని పెట్టాలి, ఏ స్థానాల్లో వాటిని ఉంచాలి అనేది మనం దీనిలో నేర్చుకుంటాం. ఇక బ్యాడ్ నెంబర్స్ లేకుండా చూడటం. ఇన్ని చేశాక ఆ నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉండకూడదు. ఇక్కడ బ్యాడ్ నెంబర్స్ అంటే చాలా మందికి కూడా ఒక అవగాహన ఉండదు. ఒక బుక్స్ నాలెడ్జీ ప్రకారం ఏమనుకుంటారంటే 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33, 45 వీటిని మాత్రం పక్కా బ్యాడ్ నెంబర్స్ అనుకుంటారు. ఇవి బ్యాడ్ నెంబర్సే కానీ కేవలం బ్యాడ్ నెంబర్స్ కాదు. అందులో గుడ్ చేసే ఉంటాయి. ఒక పర్సన్కి అవే గుడ్ నెంబర్స్ ఉంటాయి, హెవీగా బాగా లాభాన్ని తెచ్చిపెట్టే ఉంటాయి.
ఏ బ్యాడ్ నెంబర్స్, ఏ పర్సన్కి ఏవి బ్యాడ్ నెంబర్స్, ఏ పర్సన్కి అదే ఎంత గుడ్ అవుద్ది, ఈ విశ్లేషణ అనేది చాలా అవసరం. అది మీరు ఇందులో నేర్చుకుంటారు. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కూడా బ్యాడ్ నెంబర్ లేకుండా ఉండటం. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో బ్యాడ్ నెంబర్ లేకుండా ఉండటం. ఒక్కొక్కరికి హార్మోని ఉండాలి, ఒక్కొక్కరికి గుడ్ నెంబర్ ఉండాలి, ఒక్కొక్కరికి బ్యాడ్ నెంబర్లోనే తన యొక్క డెస్టినీకి సరిపడే నెంబర్ ఉండాలి. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. తర్వాత ప్రాథమిక దోషాలను కనిపెట్టి, ప్రాథమిక దోషాలు 1 కుజ దోషం, 2 కాలసర్ప దోషం, 3 పునర్పు దోషం. ఈ దోషాలను బట్టి ఈ దోషాలు ఉన్నవారికి మనం నిర్ణయించిన సౌండ్ ఫ్రీక్వెన్సీకి ఇంకా ఎంత మేర సౌండ్ ఫ్రీక్వెన్సీని చేర్చాల్సి ఉంటుంది ఆ దోషాలు న్యూట్రలైజ్ అవటానికి అనే అంశాన్ని ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత నెగిటివ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. మరి అందరూ ఏం చేస్తారంటే వారి యొక్క నేమ్ తీసుకొని టకటక నేమ్ చేసి ఇచ్చేస్తుంటారు. అలా కాదండి. ఆ నేమ్ అంటే ఇప్పుడు మీరంటే ఎవరు? మీరు మీ ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీ అంటే ఎవరు? బిఫోర్ మ్యారేజ్ మీరు, మీ బ్రదరు, మీ సిస్టరు, మీ ఫాదరు, మీ మదరు. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు, మీ వైఫ్, మీ చిల్డ్రన్స్. అప్పుడు మీ ఫ్యామిలీలో మీరు బిఫోర్ మ్యారేజ్కి వస్తే మీ ఫ్యామిలీలో, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఫ్యామిలీలో. మీ ఫ్యామిలీస్లో ఎవరి యొక్క ఆ నెగిటివ్ ఫోర్స్ మీ మీద ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది అనేది నిర్ణయించుకొని మనం వారి ఆ యొక్క నెగిటివ్ ఫోర్స్ కూడా న్యూట్రలైజ్ అవ్వడానికి తగినంత ఫ్రీక్వెన్సీని మనం ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ తెలుస్తుంది నెగిటివ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్లో. తర్వాత హార్న్ ప్రిఫరెన్స్. మరి హార్న్ ఎందుకు కావాలి అంటే ప్రొనాలజీ ప్రకారం హాన్ కానీ, కెన్ కానీ, కాన్ కానీ, ఇలాంటివన్నీ వాన్ కానీ ఇలాంటివన్నీ ఎందుకు ఉండాలి, ఎవరికి ఉండాలి, దాన్ని సెకండ్ మెథడ్ అంటారు. ఆ సెకండ్ మెథడ్ అంటే ఏంటి, అది ఎప్పుడు తీసుకోవాలి అనే అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ చూసి ఇవన్నీ పరిశీలించి అప్పుడు 14 డైమెన్షన్స్లో మనం నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేమ్ ఇచ్చిన తర్వాత ఆ కోర్సు రాయటం కూడా ఎవరు ఎలా పెడితే అలా చెప్తున్నారు రైట్ కాదు. కోర్సు రాయడానికి కూడా ఒక మ్యాథమెటికల్ సిస్టమ్ ఉంటుంది. ఏమిటా మ్యాథమెటికల్ సిస్టమ్, ఎందుకు అలాగే రాయాలి? ఒక్కొక్కరు 3 కోర్సులు రాస్తే చాలు, ఒక్కొక్కరు 6 రాయాలి, ఒక్కొక్కరు 10 రాయాలి. ఎవరు ఎలా రాయాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ని, వారికి ఉన్న దోషాలను బట్టి మనం దాన్ని నిర్ణయించాలి. అది ఎలా నిర్ణయించాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇక ఫైనల్గా మీ అంత స్ట్రెంగ్త్ అంటే ఆ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ఉన్న కొంతమంది లిస్టు, ఎవరెవరికి ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రయోజనకరమైన పనులు చేశారు అనే విషయాల్ని ఇక్కడ తెలుసుకుంటాం. ఈ విధంగా మనం క్రాష్ కోర్సులో ఈ కంటెంట్ అంతా తెలుసుకొని మీ చేత అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరో ఇద్దరియో పర్టికులర్గా వారి యొక్క ఎలా చేయాలి ఏంటి డీటెయిల్డ్గా చేపించి దాన్నే మీకు వెరిఫికేషన్ కోసం ఒక బుక్గా చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి 1 నెల రోజుల పాటు ఒక 10 మీ ఇష్టం వచ్చిన నేమ్స్, అది మీరు కమర్షియల్గా ఎవరి దగ్గర ఫీజు తీసుకొని తీసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళే తీసుకోవచ్చు. ఈ 2 లేవంటారా, నేనే మీకు ఇస్తాను 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీతో చేపించి అవి నేను వెరిఫై చేసి ఆన్లైన్లోనే మీకు వాట్సాప్ ద్వారా వాటిని పంపిస్తాను. ఆ తర్వాత మీరు ఏదన్నా ప్రొఫెషన్లో ఉన్నట్లయితే దీనిని మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగించుకోవచ్చు, లేదా ఒక ప్రొఫెషన్లో ఉంటూ దీన్ని మీరు పార్ట్ టైంగా ప్రొఫెషన్గా ఎంచుకోవాలనుకుంటే మీరు దీన్ని ప్రొఫెషన్గా కూడా ఎంచుకోవచ్చు. అప్పుడు మీరు ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో ఈ యొక్క కంటెంట్ని చెబుతూ అది ఎవరికి అవసరమో వారికి ఆ యొక్క నేమ్ కరెక్షన్ చేస్తూ మీ యొక్క ప్రొఫెషన్కి ఈ సబ్ ప్రొఫెషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే.